ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. ₹1 మనం ఖర్చు చేస్తున్నాము అనంటే దాని గురించి 100 సార్లు ఆలోచించాలి. ఇదైతే కేవలం నా పర్సనల్ ఒపీనియన్ అంతే. యాక్చువల్‌గా ఈ వీడియో చాలామందికి నచ్చదు. అంటే నచ్చినా నచ్చకపోయినా నాకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలని ఉంది. శారీస్ ఈ మధ్యలో చాలా ఎక్కువ అయిపోయింది. శారీస్ అనే కాదు, షాపింగ్ చేయడం అందరికీ అదొక అలవాటులాగా మారిపోయిందనమాట. ఓకే ఫైన్, ఫైనాన్షియల్‌గా మంచి వెల్ సెటిల్డ్ ఉండి వాళ్ళు షాపింగ్ చేసినా వాళ్ళకంత ఫరక్ పడదండి. కానీ డబ్బులు అంతంత మాత్రంగా ఉన్నవాళ్ళు కూడా ఈ షాపింగ్ కోసం ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకొని, అంటే శారీస్ కావచ్చు, వాటెవర్ ఐటెమ్స్ ఇన్‌స్టాల్‌మెంట్ శారీస్ తీసుకొని శాలరీ రాగానే ఇన్‌స్టాల్‌మెంట్ పే చేస్తున్నారనమాట. ఈ షాపింగ్ కోసం ఇంకా కొట్లాటలు ఇంట్లో. ఒక్కసారి మనకు తీసుకున్న ఐటెమ్ ఎంతవరకు యూజ్ అవుతుంది, దీన్ని ఎన్నాళ్ళు వాడతాము, అంటే ఇది ఎంత స్టాండర్డ్గా ఉంది అనేది ఆలోచించి తీసుకోవాలి. అది శారీ అయినా కావచ్చు, డ్రెస్ అయినా కావచ్చు, ఇంట్లో ఏ ఐటెం అయినా కావచ్చు. అయితే వాట్సాప్లో ఒకసారి స్టేటస్ పెడితే కట్టుకున్న చీరని మళ్ళీ అది ఇంకో ఫంక్షన్కి రిపీట్ చేయట్లేదండి. ఏమంటే ఇంకా మొన్నే కట్టాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అన్న ఆలోచనలు వస్తున్నాయి. జనరల్గా నేను చూస్తున్నా, మా వాళ్ళే అయినా ఈ థింకింగ్లో ఉన్నారు కొంతమంది. అంటే ఆ శారీ ఇంకా నువ్వు 15, 20,000, ₹1,00,000 పెట్టి కొనుక్కుంది సరే, ఎంతో అమౌంట్ ఒక 1-2 టైమ్స్ కట్టుకొని ఇంకా దాన్ని పక్కకు పడేస్తే దాని వాల్యూ ఏముంది అసలు? మనీ అంతా వేస్ట్ కదా అలా చేస్తే. ఇంకొకటి మోడల్స్, ఏ మోడల్ వస్తే ఆ మోడల్ మనకి మార్కెట్లో ఏ మోడల్ అయితే వస్తే అది మన దగ్గర ఉండాలన్నమాట. ఇంకా అది మ్యాండేటరీ. అంటే మీరు తీసుకోరా అంతగనం చీరలోనంటే నో అండి. రేపు ఒకవేళ నా ఛానల్ ఒకవేళ హిట్ అయ్యి నేను ప్రమోషన్స్ చేసినా నేనైతే తీసుకోను. ఎక్కడ ఆఫర్స్ ఉన్నా అక్కడికి వెళ్ళిపోతున్నారనమాట. ఆఫర్స్ వాళ్ళు లాస్ చేసుకొని మనకేం ఆఫర్స్ ఇవ్వరండి. వాళ్ళు ప్రాఫిట్ చూసుకునే మనకు ఆఫర్స్ ఇస్తారు. మీరు కంపేర్ చేయండి, మార్కెట్లో ఎక్కడైనా ఇంచుమించు దాదాపు అదే ప్రైస్ ఉంటుంది. మీకేం 40% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, 80% డిస్కౌంట్ ఎవ్వరు ఇవ్వరు. ఇంకోటి వాళ్ళది వాళ్ళు లాస్ చేసుకుని అయితే ఎవ్వరు డిస్కౌంట్స్ అయితే ఇవ్వరు. అదొకటి మనం అర్థం చేసుకోవాలి. మన అమ్మమ్మలు ఎలా బ్రతికారు, ఎలా ఉన్నారంటే అలా ఓల్డ్గా ఉండమని నేను అనట్లేదు. కాకపోతే ఉన్న దాంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేవరకు మనకి ఏది ఉన్నా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అన్న ఇదిలో ఉంటున్నాం అనమాట మనం. ఎందుకో ఈ మార్పు ఎందుకు వస్తుందో నాకు తెలీదు. మా ఇంట్లో మా మదర్ ఉన్నారు. తను అసలు అంటే చాలా తక్కువ డైలీ యూజ్ పర్పస్లో ఎప్పుడో ఒక అకేషనల్లీ తప్ప అసలు శారీస్ అనేది తీసుకోరనమాట. నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఉన్నారు. తను ఓకే కొంచెం బెటర్గానే తీసుకుంటారు, కానీ ఎంతైనా తక్కువే అనమాట మా వాళ్ళు తీసుకుంటారు శారీస్. కానీ ఒక్కొక్కరు ఆఫర్లు పెడతారు కదండి. 5,000కి 3 చీరలు, 10,000కి 5 చీరలు, 6 చీరలు అని చెప్పేసి ఎందుకు ఇస్తారండి మీకు అంత తక్కువ చీరకి? వాళ్ళైతే లాస్లో పెట్టుకొని అయితే ఇవ్వరు. ఒక్కసారి ఆ చీర క్వాలిటీ ఎలా ఉంది, ఆ చీర డిజైన్ ఎలా ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇంకొకటి, ఆ ఆఫర్లో పెట్టిన చీరలు ఇలా ఇసిరేస్తున్నారండి మనుషుల మీదకి. అవి మనకేం ఫ్రీగా ఇవ్వట్లేదు. ఫస్ట్ పాయింట్, అలా ఇసిరేస్తే మన సెలెక్షన్ ఏంటో అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అంటే వాళ్ళు ఆఫర్లో ఉన్నాయి, మనకి తక్కువ వస్తున్నాయి, ఇంకా వాళ్ళు ఏది ఇచ్చినా మనం తీసుకుంటున్నాము అన్న భ్రమలో ఉంటున్నారు అనమాట. అలా అని షాపింగ్ చెయ్యొద్దు, తీసుకోవద్దు, నచ్చిన బట్టలు వేసుకోవద్దా అనేది కాదు నా ఉద్దేశం. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నామంటే అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది. ఇప్పుడు అంటే ఒక డ్రెస్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, అది మనం చాలాసార్లు వేస్తాము. ఇప్పుడు శారీస్ కట్టేవాళ్ళు, రెగ్యులర్గా కట్టేవాళ్ళు కొంచెం కాస్ట్ పెట్టి తీసుకున్నా వాళ్ళు రెగ్యులర్గా కట్టుకుంటారు కాబట్టి అది వాళ్ళకి యూజే ఉంటుంది. కొంతమంది శారీస్ తీసుకొని ఇట్లా కబోర్డ్లో పెట్టేస్తారనమాట, అకేషనల్లీ కడతారు. అట్లా అకేషనల్లీ కట్టే వాటికి అంతంత కాస్ట్ అయితే అవసరం లేదని నా ఉద్దేశము. రెగ్యులర్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళకి
మంచి కాస్ట్ పెట్టైనా సరే మంచి డ్రెస్ తీసుకుంటే అది మనం ఎక్కువ కాలం వేస్తాం కాబట్టి అమౌంట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందనేది అనమాట. నాకు చెప్పడం వస్తుందో రావట్లేదో నాకు తెలీదు. ఇది నా పాయింట్. నేనైతే 99% ఒక వస్తువు ఏదైనా తీసుకున్నా అంటే అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది, దీన్ని అంటే ఎలా వాడితే మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అని చెప్పి చాలా బాగా ఆలోచిస్తా. డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు అందరు మన చుట్టే ఉంటారండి. మన దగ్గర లేనప్పుడు ఎవ్వరు మన దగ్గరికి రారు. ఈరోజు మన లగ్జరీ చూపించుకోనికి మన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని బయట వాళ్ళకి చూపించుకోనికైతే వేస్ట్ అండి. ఎందుకంటే మనం ఏదైనా మన కోసం బతకాలి, మనం హ్యాపీగా ఉండడం కోసం బతకాలి. మన కోసం మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా తప్పు లేదు. ఒకరికి చూపించుకోవడానికి ఖర్చు పెట్టుకుంటే మాత్రం అది వేస్ట్. ఎందుకంటే బయట వాళ్ళు మనం బాగున్నప్పుడు నవ్వుతారు, బాగాలేనప్పుడు అప్పుడు కూడా వాళ్ళు నవ్వుతారు బాగైంది అని చెప్పేసి.